ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అనే విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు వస్తున్నాం. పోయిన వారం కావచ్చు, అంతకు ముందు వారం కావచ్చు, మనము ఎథెన్స్ పట్టణంలో అపోస్తులైనటువంటి పౌలు గారి ప్రసంగంలో చాలా విషయాలు నేర్చుకుంటూ 2 వారాలుగా మనం ముందుకు వస్తూ ఉన్నాం. అందులోనే మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారికి ఆయన నేర్పిస్తున్నటువంటి బోధ అంటే వాక్యం ఏంటంటే, మీరు నిజమైనటువంటి దేవుణ్ణి ఏం చేయాలి? వెతకాలి. నిజమైనటువంటి దేవుణ్ణి వెతకాలి అనే విషయాన్ని చాలా సున్నంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా, మరి ముఖ్యంగా మనం చూడగలిగితే వాళ్ళ మనస్సును నొచ్చుకోకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అంటూ ఉంటాం కదా, ఆ విధంగా చాలా చక్కటి విషయాలు అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ ఎథెన్స్ పట్టణంలో అరేయోపగు ఒక సభ మధ్య నిలబడి ప్రసంగాన్ని ప్రసంగించినట్టుగా మనము పోయిన వారం కూడా నేర్చుకున్నాం. ఆ యొక్క ఎథెన్స్ పట్టణం యొక్క విస్తీర్ణత కానివ్వండి, ఆ పట్టణము యొక్క పరిస్థితి కావచ్చు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద ప్రదర్శనీయమైనటువంటి ప్లేసులు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా పోయిన వారం అంతకుముందు వారం చాలా మనము నేర్చుకున్నట్టుగా మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారం కూడా మనము అందులోనే మనం చూసినప్పుడు ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఏ విధంగా తడువులాడి కనుగొనాలని అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి ఎవరికండి బోధిస్తున్నాడు? ఎవరికి బోధిస్తున్నాడు ఆయన? మర్చిపోయారా? అన్యులకి, అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారికి దేవుని గురించి చాలా సున్నంగా అంటుంటాం కదా మనము. చాలా ఓర్పుగా ఆయన వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా చూడండి, చాలా మంది దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఉంటారు, కానీ వాళ్ళకి చెప్పే విధానం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వాళ్ళు నొచ్చుకునే విధంగా, వాళ్ళ మనస్సును నొచ్చుకునే విధంగా ఉంటూ ఉంది. కానీ అపోస్తులైనటువంటి పౌలు గారి ఇక్కడ బోధించే విషయాలలో ఎలా బోధిస్తున్నాడంటే వాళ్ళకి ఆ నిజమైనటువంటి దేవుణ్ణి మీరు ఎత్తకండి. ఇదిగో మొన్నటి దినాన మేము ఆటోలో వస్తూ ఉన్నాం, ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే, ఇది రేపు ఆదివారం వస్తుంది, అసలు మీరు వదలరుగా అంటున్నారు. పిల్లల్ని ఏం చేయరట? చిన్న పిల్లల్ని కూడా వదలరు, మీరు అందరిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు మీరు అని అంటున్నాడు ఆయన. అంటే నిజమైనటువంటి దేవుని గురించి మరి తెలుసుకోవాలిగా, కూర్చోవాలంటే చిన్నప్పటి నుంచి అంటే నవ్వుతున్నాడు. మేము వస్తూ ఉన్నటువంటి మార్గంలో కొన్ని విగ్రహాలు కనపడ్డాయి. అంటే ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది కదా, ఇప్పుడు ఈ గణపతి పండుగ వస్తున్నప్పుడు ఆ వారం అంతా కూడా బాగా విగ్రహాలు పెట్టినారు. అది దాంట్లో జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, కవర్ కట్టారు, దానికి కవర్ వేశారు. నేను చెప్పాను, దేవుడు తడిస్తే నానిపోతాడా అన్నారు. నవ్వుతున్నారు వాళ్ళు. కాదు, కొత్తదిగా ఉండటానికి తెలియటానికి. ఏమండి, దేవుడు వర్షంలో నానితే తడిచి ముద్దయిపోతాడా అంటే దాని రూపాన్ని కోల్పోతాడా అంటే లేదు. ఆయన కవర్ వేసిన ఉద్దేశం ఏంటంటే, ఆ కవర్ వేసింది అది కొత్తది అని తెలియటానికి. మరి డేరా ఎందుకు వేశారు అంటే మాటలు లేవు. అంటే వాస్తవంగా ఈనాడు మనం చూసినప్పుడు, అంటే మనం ఎవరిని నొప్పించడం లేదు కానివ్వండి, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి మనుషులు ఎంత ప్రయాసపడుతున్నారండి. ఒక పని అనుకోండి, ఒక జాబ్, ఒక ఉద్యోగం అనుకోండి, ఒక ఉద్యోగంలో మనం ముందుకు వెళ్ళలేకుండా మనం ఏం చేస్తాం? ఎవరైనా సపోర్ట్ తీసుకోమా? ఖచ్చితంగా ఎవరొకరిని సపోర్ట్ తీసుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటాం. మీకు అందరికి బాగా తెలుసు, ఈ మొబైల్ అందరికి కూడా వచ్చిన కొత్తలు అందరికి తెలుసా? ఏం చేశారు మరి? ఏది ఆఫ్ చేయాలి, ఏది ఆన్ చేయాలి అంటే ఆ సిగ్నల్స్ బట్టి, ఒకవేళ దానికి ఉన్నటువంటి కీబోర్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో గ్రీన్ కలర్ అని, రెడ్ కలర్ అని, ఆ బటన్లు చూసి ఒకవేళ ఆన్ ఆఫ్ అని తెలుసుకుంటారు. కానీ మిగతా మొత్తం ఏం చేశారు? మిగతా మొత్తం మరి ఎవరొకరిని చదువుకున్న పిల్లలు ఉంటారు, మన రుక్కు ఉన్నాడు కదా, ఇలాంటి పిల్లలు ఉంటారు, మహి కానివ్వండి, ఇలాంటి చిన్న చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఏం చేస్తారు? అయ్యా దీని గురించి కొంచెం ఏమన్నా నేర్పించి ఇప్పుడు కూడా తీసుకొస్తారు వాళ్ళ దగ్గరికి. అడిగి చూడండి మీరు,
చదువుకున్న పిల్లలు అంటే ఏం చేస్తారు? మొబైల్ లాక్ అయితే ఏం చేస్తారు? అమ్మ ఇది కొంచెం లాక్ అయింది, అసలు ఇది ఏందో అర్థం కాదు, కొంచెం చదివి చెప్పమ్మా అంటూ ఉంటారు. అంటే వాస్తవంగా ఈనాడు మనము చూసినప్పుడు దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాం, దేవుని గురించి మనుషులకు ఉన్నటువంటి ఆ ప్రయాస ఏంటి? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే మనల్ని అందరిని కాపాడటానికి ఆయన ప్రతి దినము ప్రయాసపడుతూ ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు? ప్రతిదినం. అయితే మనం ఒక వాక్య భాగం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము. మనం పోయిన వారం ఎక్కడి నుంచి మనం చూస్తాం 17వ అధ్యాయం 26-27 వచ్చినాడు. మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, అపోస్తులైనటువంటి పౌలు గారు అరియోపేగు ఆ యొక్క మధ్య నిలిచి, ఆ సభ మధ్య నిలిచి ఆయన ఏమంటున్నాడంటే, యావత్ భూమి మీద కాపురముండుటకు, ఏమంటండి? యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనస్సులను సృజించి, అంటే ఒకరి నుండి అంటే ఆదాము దగ్గర నుంచి మొదటి మానవుడు, అక్కడి నుంచి కూడా ప్రతి మనుషుల్ని కాపురముండుటకు ఏం చేశాడంట ఆయన? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి. మీరు చూడండి, చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా బాగా తెలుసు ఈ విషయం. ఈ జాతులు అనేవి కూడా ప్రారంభంలో ఉన్నవా? ఇన్ని కులాలు, ఇన్ని మతాలు అనేవి ఉన్నవా? లేవు. ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా? మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములను బోధించుతున్నాను ఏం చేస్తున్నారట? వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనసులను సృజించి, ఏమంటున్నాయన? ఒకవేళ, బాగా గమనించాలి ఈ మాట, ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమోనని ఏం చేశాడంట? తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచను. లేదు. అయితే ప్రతి మనుషులను కూడా దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే నివాస స్థానాలు ఇచ్చాడు. ఏం చేశాడు? నివాస స్థానాలు. అంటే నివాస స్థలాలు అంటే పొలిమేర్లు. అంటే మీరు ఒక ఊరు ఉందనుకోండి, ఒక పొలిమేరు ఉంటుంది మీకు ఊర్ల దగ్గర. అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకు కొంచెం బాగా తెలుస్తుంది ఈ విషయాలు. పొలిమేరు అనేది ఉంటుంది ఊర్లో, గవిన్ దగ్గర ఉంటుందా? పొలిమేరు దారితే ఏమవుతుంది? వేరే ఊరు అవుతుంది. ఎందుకు? ఇప్పుడు మీరు కొన్ని చూడండి, ఏమవుతూ ఉంటుందంటే ఈ పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ పూజలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే పొలిమేరులు దాటి అవతలేమన్నా వాటిని ఆ పూజ చేసినటువంటి పరికరాలు వేశారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఊర్లో ఉన్నటువంటి వారు గొడవకు వస్తారు. ఏమని? పొలిమేర అవతలేసావే, మా వైపేసావే, ఆ దరిద్రం ఏంటో మాకు రమ్మని చెప్పా అంటారు. ఏం చేస్తారు? ఈ పొలిమేర రాయి మీరు అవతలేసారే, మా వైపేసారే అంటూ ఉంటారు. మనిషికి కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ ఉంది చూడు చాక్ దాని కింద, మనిషికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆవిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే బాగా గమనించండి, ఒక ఆవిష్కారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తూ ఉన్నాడు. అంటే మనిషి ప్రారంభం ఎక్కడంటే, ముగింపు ఏం చెప్పాడంటే కీర్తన గ్రంథం 90 కీర్తన 10వ వచనంలో ఏమంటుందంటే, మా ఆవిష్కారము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, అయినను అయాసమైన అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి దినాలే అంటూ ఉంటాడు అనమాట. అంటే మనిషి జీవితము ఏం చేస్తాడంటే దేవుడు ఒక లిమిటేషన్ ఉందా లేదండి? ఇచ్చాడా లేదా? ఖచ్చితంగా ఇచ్చాడు. అంటే ఒకవేళ ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే 70-80 అయినా కూడా ఏమంట? ఆయాసమే, వ్యర్థమే అంటున్నాడు. అంటే ఇప్పుడు మనుషులకు ఒక ప్రశ్న రావచ్చు మనందరూ కూడా, ఈ వ్యర్థమైనటువంటి ఈ ఆవిష్కారాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు కదా? దేవుడు ఎన్ని కూడా వ్యర్థము అంటున్నాడు. ఈ ఆవిష్కారం ప్రయాసం అంతా కూడా వేస్ట్ అంటున్నాడు కదా. అయితే ఎందుకు ఇచ్చాడు? 70-80 సంవత్సరాల ఆవిష్యం మనిషికి ఎందుకు ఇచ్చాడు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు
ఈ ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడండి. ఏ విషయాన్ని? మనిషి యొక్క జీవితం నుంచి ఎంత విలువైంది, మొదటిది దేవుడు ఆ మనిషి నుండి ఏమి కోరుకుంటున్నాడు, ఈ రెండు విషయాలు నేర్పిస్తున్నాడు వాళ్ళకి. ఏమి నేర్పిస్తున్నాడండి? అసలు మనిషిని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఈ మనిషి ఏమి నేర్చుకోవాలి దేవుని దగ్గర నుంచి. చూసారా, ఈనాడు చూడండి, ఈ వ్యర్థమైనటువంటి 70-80 సంవత్సరాల ఆవిష్కారాన్ని వ్యర్థంగా గడుపుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరా? మొన్న ఒక సిస్టర్ గారు తెలియపరుస్తున్నారు, అన్నా నేను అన్యుల్ని వివాహం చేసుకున్నా కానీ, ఒకవేళ నేను పొరపాటు చేసుకున్నా కానీ ఆ నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోగలిగాను. నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏమో నన్ను దేవుడు ఈ వైపు పంపించాడు అంటూ ఉంది. అవును, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి ఎవరితో ఎవరిని పరిచయం చేస్తాడో కూడా మనకు తెలియదు. ఆయన దేవుడు, ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే మనల్ని కాపాడాలి అనుకుంటే అది మంచి వారితో మనం ఏం చేస్తూ ఉంటాడండి? స్నేహం చేస్తూ ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటుంటాడు, పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి నన్ను ఆకర్షిస్తే కానీ ఏం చేయరు, మీరు రక్షింపబడరు, నా దగ్గరకు రారు అంటున్నాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ప్రతి మనిషిని కూడా ఆకర్షిస్తాడా అంటే ఆకర్షిస్తాడు. ఆ ఆకర్షణకి మన హృదయాన్ని ఇవ్వగలగాలండి. అది ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకరి నుండి ప్రతి జాతి మనసులను సృజించినటువంటి దేవుడు ఎందుకు సృజించాడంటే, ఒకవేళ నన్ను తడువులాడి కనుగొందురేమోనని. ఎందుకంటే తడవడం. ఈనాడు మనం చూసినప్పుడు మీరు లోకంలో చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఏమంటున్నారు? దేవుడనే రోజులు కదా ఇవి. మనుషులను పూజించడం లేదా? అసలు మీరు నమ్మదం లేదా, మొన్న ఒకసారి బీహార్ ప్రాంతంలో ఒక పూజారి, అతను బట్టలు లేవు, అతను పూజ చేసుకుంటా వెళ్తున్నారండి. ముందు ఏమంటే మురుక్కుతున్నారు, మీరు చూసారా? గూగుల్లో కూడా వచ్చింది. ఆయన అనిపించింది, అసలు మనుషులు ఇలాంటి బట్టలు లేనటువంటి మనుషులు, ఈ ముసలితనంలో ఉన్నటువంటి మనుషులు వీళ్ళు దేవుళ్ళు అవుతారా అనేది మనకి ఆలోచన రాదండి. మీరు కొంతమంది చూడండి, బాగా చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి మురుకుతున్నారు. మా అమ్మ దేవుడు అంటున్నారు, మా తాతల కాలం నుంచి వాళ్ళని పూజిస్తూ వస్తున్నారు. అయితే మేమేం చేయాలి? ఇక తప్పదుగా, కనీసం జ్ఞానం ఉంటుందండి. అలాంటి పరిస్థితిలో ఉంది ఏంటి ఈ ఎథెన్స్ పట్టణం. అంటే బట్టలు లేనటువంటి విగ్రహాలను కూడా పూజించే స్థితిలో ఉంది ఈ యొక్క ఎథెన్స్ పట్టణం. ఆ ఎథెన్స్ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి పౌలు గారు అరెయోపాగును ఆ సభ దగ్గర నిలబడి ఆయన ఒకే మాట అంటున్నాడు, మీరు తడువులాడి కనుగొందురేమోనని ఒక నివాస స్థలాన్ని ఇచ్చాడు. నివాస స్థలం అంటే మన ఆవిష్కారం. మనకెందుకు 70-80 సంవత్సరాల ఆవిష్కారం ఇచ్చామంటే మనం అనుకుంటాం, ఉదయం నైట్ ఒక బాదం పప్పులో ఒక 5 కానీ గట్టిగా నానేసి కానీ నానబెట్టి ఉదయాన్నే తింటే మనకు ఆవిష పెరుగుతుంది. ఇంకా వగేరా గింజలు ఉన్నాయి కదా, సిరిధాన్యాలు ఉంటాయి, మీకు అందరు బాగా తెలుసు, అందరు చేసుకుంటుంటారు. ఆ సిరిధాన్యాలు కానీ ఎక్కువగా తిన్నామనుకోండి మనకు ఆవిష పెరుగుద్ది. ఇంకా కొంతమంది చెప్తారు రైస్ మానేయండి మీరు ఇంకా బాగుంటారంటారు. ఏం మానేయాలట? రైస్ కానీ మానేశారనుకోండి ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కావచ్చు, బీపీ, షుగర్లు కావచ్చు, ఏం తినండి? చపాతీ తినండి. వైట్ పదార్థాలు తినొద్దు ఎక్కువ. చెప్పేవారు లేరా? మీకు ఎవరు చెప్పలేదా? చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి. కానీ ఎవరన్నా దేవుని గురించి పరిచయం చేసిన వాళ్ళు ఉంటారా ఎక్కువగా లోకంలో? ఇదిగో మనం ఈ లోకం దాటిన తర్వాత నిజమైనటువంటి దేవుని దగ్గర మనం ఉండబోతాం, ఆ దేవునితో నిత్యము ఉండబోతాం. ఈ ఆయుష్ అనేది మనకు 70-80 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. ఈ 70-80 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనకు ముగింపు అనేది ఉంది అని ఎవరైనా చెప్పుంటారా? నాడు చాలా మంది చూడండి, మనిషి మరణానికి దగ్గర అయ్యే దేవునికి దూరం అవుతున్నాడు. మనిషి ఆ నిజమైనటువంటి దేవుని తెలుసుకోలేకపోతున్నాడు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఏది దేవుడు అంటే అది, ఏది దేవత అంటే అది దేవత అని అలాగా మన భారతదేశంలో విపరీతంగా ఉంది ఆ విగ్రహారాధన అనేది ఉంది. కానీ నిజమైనటువంటి దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఏం చేశాడు?
కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు అరెయోపాగు సభ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఈజీగా అనొచ్చు, ఏమని, ఇవన్నీ వట్టి విగ్రహాలు, ఇవన్నీ పనికి మాలినవి, ఇవన్నీ కూడా ఆ విధంగా ఈ విధంగా ఉన్న ఈటల్లో దేవుడు ఉండడు అయ్యి అని చెప్పలాయన. చాలా కూల్గా అసలు దేవుని నిజమైనటువంటి దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నాడండి. ఆ నిజమైనటువంటి దేవుని గురించి ఆయన ఏమంటున్నాడు, మీరు తడువులాడి కనుగొనండి, ఒకరి నుండి ప్రతి జాతి మనసులను దేవుడు సృజించాడు. నిజమా అబద్ధమా? నిజం. కానీ మనిషికి ఏం చేస్తాడు? సరిపోని మనిషికి మరణం ఉందా లేదా? మరణం ఉందా లేదా మనిషికి? ఖచ్చితంగా ఉందా? నేను మరణించడం అన్నోళ్ళు ఎవరినంటే చేయొద్దండి, మరణం నన్ను తాకదు అన్నోళ్ళు చేయొద్దండి, ఎవరూ ఎత్తలేము. ఎందుకంటే మరణం అనేది మనిషికి దేవుడు ఇచ్చింది. అది నాడు ప్రజలు ఏమనుకుంటూ ఉంటారంటే మరణము ముగింపేమో మనిషికి, అదే కదా అనుకునేది. ఏంటి? మరణము ముగింపు అనుకుంటున్నారు. మరణం అనేది ఒక మనిషికి ముగింపు కాదని బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనకు తెలియపరుస్తూ ఉంది. మరణం అనేది మనిషికి, అంటే ఈ శరీర మరణం అనేది మనిషికి ఏంటి? ప్రారంభం. ఇంకా అప్పటి నుంచి మన జీవితం ఎటర్నల్ లైఫ్, అంటే ఈ ఆత్మ అనేది నిత్యము దేవునితో ఉంటుంది. మనము జీవించినటువంటి జీవితాన్ని బట్టి, మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఇదే ఆత్మ వచ్చేసి ఎక్కడ ఉండబోతుంది? నిత్యము ఒకటి దేవుల్లో ఉండబోతుంది, రెండోది నరకంలో ఉండబోతుంది. కానీ నరకాన్ని తప్పించుకోవడానికే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడికి వెళ్ళి బోధ చేస్తున్నాడు. ఏమని బోధ చేస్తున్నాడు? మీరు నిజంగా దేవుని తడువులాడి కనుగొంటే ఆ రెండో మరణము, మరణించిన తర్వాత మీ ఆత్మ దేవుని దగ్గరకు తీసుకెళ్ళగలరని చాలా చక్కగా బోధిస్తున్నాడండి. చూడండి, ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండేవాడు కాడు. 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచూ ఉన్నారు. అయితే మనం ఆయన యందు ఏం చేస్తున్నామండి? ఏం చేస్తూ ఉన్నాం? మనం ఆయన యందు ఏం చేస్తూ ఉన్నాం? బ్రతుకుచున్నాం. అయితే మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవం కలిగి ఉన్నామంటే గమనించండి మీరు, మనం దేవుని వలనే బ్రతుకుతున్నాం అనేది పౌలు గారు ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? నేర్పిస్తూ ఉన్నాడు. అయితే 28వ వచనంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 28వ వచనము, మనము బ్రతుకుచున్నామంటే కారణం ఎవరు? కారణం ఎవరని తెలియపరుస్తున్నారంటే ఇక్కడ దేవుడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ దేవతల, లేకుండా నిజమైనటువంటి దేవుడా? ఇక్కడ ఉన్నటువంటి అయితే కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరికొకరికి సంబంధం లేనట్టుగా నాకు కనపడుతూ ఉంది. మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు మీరు చేసుకున్నట్టుగా నాకేమవుతుంది? కనపడుతుంది. కానీ వీటిని కూడా సృజించినటువంటి దేవుడు, అంటే వాటిని దేంతో చేశారు వాళ్ళు? చేస్తే మేబీ అక్కడ ఉన్నటువంటి రాళ్ళతో చేసి ఉండొచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మట్టితో చేసి ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటి వగేర వగేర సిమెంట్ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు ఉన్నటువంటి పరికరాలను బట్టి మీరు తయారు చేసి ఉండొచ్చు. కానీ అయితే ఆయన అయితే మాత్రం ఏమైనాడట? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఇంకా ఉనికి కలిగి ఉన్నాము. మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చూసినప్పుడు మరలా ఇక్కడికి వచ్చేద్దాం మనం. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 90వ కీర్తన, 90వ కీర్తన మొదటి 2-3 వచనాల్లో మనం చూసినప్పుడు కీర్తనకారుడు 90వ కీర్తన మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఏంటట? తరతరముల నుండి ఎవరంట దేవుడు? నీవే. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇవన్నీ చదివి ఉన్నాడండి. అవును, ఇవన్నీ కోడ్ చేసి అక్కడ రాస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకొని అక్కడ వాళ్ళకి సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అయితే 2వ వచనం ఏమంటున్నాడంటే, పర్వతములు పుట్టక మునుపు, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనం, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోక
లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. 3వ వచనం, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడండి. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. అవును, మొదటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి సందర్భంలో దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటే, వాళ్ళకి మనము దేవుని యందు బ్రతుకుచున్నాము. మనుషులు మరి మట్టికి మార్చినటువంటి మనుషుల్ని మరలా ఎలా రండి అని పిలవగలుగుతున్నాడు కదా? మట్టికి మారుస్తున్నాడు దేవుడు. అంటే ఈ మట్టి శరీరాన్ని తిరగా ఎక్కడ తీసుకెళ్తున్నారండి? మట్టిలోనే పెడుతున్నారు. నిజం, మొన్న నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చిన్న వయసులో భర్త చనిపోయారు ఒక సిస్టర్ గారికి. వాళ్ళు దేవుణ్ణి ఎరగనటువంటి వారు అన్యులు. వెళ్ళి అక్కడ చూసాము, నేను సిస్టర్ గారి ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు చిన్న పిల్లాడు అండి, ఇగో మన సువర్ణ ఉన్నాడు కదా, అంత చిన్న పిల్లాడు. అంత చిన్న పిల్లాడికి బట్టలు తీసేశారు, ఈ అంగీ ఉంటాయి కదా టవల్స్, అవంతా కట్టేశారు. పాపం వాళ్ళ అమ్మకి అవన్నీ చేపిస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపించింది. అవే ఏంటంటే నుగ్గులు అవి ఇవి అని వేశారు. వేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఒకవైపు చిన్న వయసే, పెద్దగా ఏం లేవు, ఒక 35-40 లోపలే ఉంటాయి సిస్టర్ గారికి. ఇక అంతా కార్యక్రమం జరిపిస్తారు కదా, ఈ గాజులు పూసలు అని తీస్తూ ఉంటారు కదా, అలాంటి కార్యక్రమాల కొడుకుని నిలబెట్టారు అమ్మ ముందర. చాలా బాధ కదా. ఎవరి పేరు చెప్పి నిలబెట్టారు అక్కడ? దేవుని పేరు చెప్పి. దేవుని పేరు చెప్పి కుమారునితో తల్లికి ఏం చేయిస్తున్నారు? ఇద్దరును కూర్చోబెడితే ఏడుస్తున్నారు వాళ్ళు. అదే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి తడువులాటం అంటే అదే నిజం. అలాంటి వారికి ఏం చేయాలి మనం? ఖచ్చితంగా దేవుని గురించి తెలియపరచడానికి దేవుడికి ఇంకా మనకు ఉనికినిచ్చాడు. మనకి ఉనికి కలిగి ఉన్నామంటే, మనం జీవం కలిగి ఉన్నామంటే, నిజమైనటువంటి దేవుణ్ణి పరిచయం చేయడానికి మనల్ని ఏం చేశాడండి? అయితే మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని ఏం చేస్తున్నాడంట మరలా ఆయన? అంటే మట్టిలో చనిపోయినటువంటి మనుషుల్ని మరలా బ్రతుకు ఉంది అనేది బైబిల్ గ్రంథం నేర్పిస్తూ ఉంది. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు చూడండి, లోకంలో కూడా ఏమంటారంటే, రే ఇప్పటికన్నా మారరా, కొంచెం మంచి బ్రతుకు బ్రతికితే నీకేముంది, స్వర్గం ఉంది అంటారు. స్వర్గము మీన్స్ ఒక మంచి బ్రతుకుంది, మరణం తర్వాత మంచి బ్రతుకుందంటే అది ఈ యొక్క మరణానికి లోపలనే మనం ఏం చేయాలండి? తెలుసుకోవాల్సినటువంటి దేవుని తెలుసుకోవాలి. మనం పరలోకం అంటే మనం నిత్యము జీవించే ఆ జీవితాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము ఏమవుతాం? నిత్యము జీవించే జీవితానికి మనము వారసులు అవుతాం. ఈ నిత్యము జీవించే జీవితానికి మనం వారసులు కాలేమంటే ఏ విధంగా కాలేమంటే ఆ నిజమైనటువంటి దేవుణ్ణి తడువులాడి కనుగొనలేనప్పుడు. ఈనాడు చాలా మంది, ఎక్కువైనటువంటి మంది మనం చూసినప్పుడు ఆ నిజమైనటువంటి దేవుణ్ణి తడువులాడి కనుగొని కూడా తప్పిపోయినటువంటి వాళ్ళు ఉంటారా? అందుకే ఏదెన్సు పట్టణంలోకి వెళ్ళి అపోస్తలుడైన పౌలు గారు ఇంత పకడ్బందీగా అంటుంటారు కదా, ఇన్ని చక్కటి విషయాలు తెలియపరచడానికి ఒకటే కారణం, నిజమైనటువంటి దేవుణ్ణి వీళ్ళకి ఏం చేయాలి? పరిచయం చేయాలి. అది ఇక్కడ మనకు వచ్చేద్దాం. 17వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు చాలా పాయింట్లుగా మాట్లాడుకుంటూ ఈ 29వ వచనంలో ఏమంటున్నాడంటే, 17వ అధ్యాయము అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు వచ్చాడండి అసలు విషయానికి వచ్చాడు. ఇప్పుడు ఏ విషయానికి వచ్చాడు? పైనుంచి మనుషుల్ని ఎలా తయారు చేశాడు, పైనుంచి దేవుడు అంటే ఎవరు అని చెప్పాడు, పైనుంచి దేవుడిని ఎలా తెలుసుకోవాలని చెప్పాడు, పైనుంచి దేవుడు మన హృదయంలో ఉంటాడని చెప్పాడు, పైనుంచి ఇక కిందకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? మనం బ్రతికున్నామంటే దేవుడే అని తెలియపరిచాడు. ఇప్పుడు 29వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం దగ్గరకు వచ్చాడు. ఆయన విషయాన్ని చెప్పడానికి వచ్చాడు. ఏం చెప్తున్నాడు? అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమయుండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఏమంటున్నాడండి?
చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడండి. అంటే మనుషులు చేసే ఈ చమత్కార కల్పనాల వలన ఈ బంగారు కానివ్వండి, ఏమేంటండి, బంగారునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అక్కడ పెట్టినటువంటి విగ్రహాలు ఎలాంటివి? అక్కడ పెట్టినటువంటి విగ్రహాలు చూసినప్పుడు బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రాయి కావచ్చు, వాటితోనే కదా విగ్రహాలు చెప్తూ ఉంటారు. నేను మొన్న చెప్పాను కదా మీకు, మొన్న ఒకరు తెచ్చారు, ఒక కింద దేవుణ్ణి పెట్టడానికి పీట తెచ్చారు. ఎంతైందని చెప్పాను కదా మీకు పోయిన వారం. 47,000 అయిందండి. అంటే 47,000 పెట్టి ఒక ఎండి పీట పెడితే దాని మీద దేవుడు ఉంటాడు అన్నమాట. అంటే నవ్వుతున్నారు వాళ్ళు. చూసారా, అపోస్తులైనటువంటి పౌలు గారు నిజంగా అండి, అరేబియా సభ అంటే, ఆ ఎథెన్సు పట్టణం అంటే నిజంగా ఈ విధంగా చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలండి? మనం చెప్పగలమా? ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఇలా మనం చెప్పగలమండి? అలాంటి సభ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలమా? మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఇప్పుడు పౌలు గారి యొక్క ప్రశ్న ఏంటంటే, బంగారం కావచ్చు మొదటిది, రెండోది వెండి కావచ్చు, ఒకవేళ ఇంకా రాయి కావచ్చు, ఇలాంటి వాటిలో దేవత్వం ఉన్నదని మీరు తలంచొద్దు, మీరు ఆలోచించొద్దు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రాయి కావచ్చు, ఇవన్నీ చేసింది ఎవరు చేశారండి? వాటిని కలిగించింది ఎవరు కలిగించారు? చెప్పండి. వాటికే అయ్యే వచ్చాయా? బంగారం దానికే ఏదో వచ్చిందండి? వెండి దానికే ఏదో వచ్చిందా? రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా ప్రపంచంలో సృష్టి వాటికయ్యే వచ్చాయా? వచ్చుంటాయా? సమస్య లేదు. మీరు ప్రతి వస్తువుని తీసుకోండి, ప్రపంచంలో ప్రతి వస్తువు వెనక ఒక తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, లేడా? మీరు ఇంకా కొన్ని వస్తువులు ఇక్కడ ఉన్నటువంటి వస్తువుని పరిశీలన చేద్దాం. చూడండి, ఈవెన్ ఒక మైక్ కావచ్చు, మనం మాట్లాడుతున్నటువంటి మైక్ కావచ్చు, ఈ విధంగా మాట్లాడటానికి ఇది ఎలా వచ్చిందండి? తయారు చేస్తే వచ్చింది. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఎవరో ఒకరు నిర్మాణం చేయబట్టి ఏమయ్యాయి? కలిగి ఉన్నాయి. ఈ బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వెండితో ఉన్నటువంటి ఇంకా రాళ్ళు కావచ్చు, విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏం చేశాడంటే ఎవరో ఒక ఆయన చేశాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. అయితే వీటిలో ఏముండదంటే దేవత్వం ఉండదు. దేవుడైతే దేవుని యొక్క తత్వం వచ్చి ఇది బంగారు, వెండి, రాయి మీరు చేసుకున్నటువంటి వీటిలో ఉండదు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా చక్కగా వాళ్ళకి ఏం చేశాడు? తెలియపరిచాడు. ఎలా? ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళి ఇందులో మనం చూసినప్పుడు రెండో సందర్భాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే బంగారము, వెండి, రాయి వీటిలో ఏముండదు? దేవత్వం ఉండదు. దేవుడు అనే వాళ్ళు ఉండరు. మీరు చూడండి, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 45:5లో మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయము 45వ అధ్యాయము ఐజియా చాప్టర్ 45:5-6 మనం చూసినప్పుడు నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను వెరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. అంటే ఇక్కడ కూడానండి ఈ యెషయా గారు మాట్లాడుతున్నది ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను తప్ప ఏరొక దేవుడు లేనని ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇజ్రాయెల్ ప్రజలు వర్సెస్ అన్యులు. అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఒకవైపు ఉన్నారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఒకవైపు ఉన్నారు. వీళ్ళ మధ్యలో దేవుడు ఎవరితో మాట్లాడిస్తున్నాడు? యెషయా గారితో మాట్లాడిస్తున్నాడు.
యెషయా గారితో మాట్లాడిస్తూ యెషయా గారు వచ్చి ఏమి నేర్పిస్తున్నాడు వాళ్ళకి? నేను మాత్రమే దేవుడు. అంటే ఈ ఇజ్రాయేలు కూడా ఏం చేశారంటే, దేవుని నమ్మినటువంటి బిడ్డలు కూడా ఏం చేశారంటే, నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవుళ్ళు దేవతల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ నిజమైనటువంటి దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు వెళ్ళిపోతున్నారు. ఈ నిజమైనటువంటి దేవుని విడిచిపెట్టి వేటెట్నో పూజిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఇజ్రాయెల్ దగ్గర దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు లేరు. ఎవరన్నా చెప్పారంటే ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు కానీ పెద్ద దేవుడు చిన్న దేవుడు ఆయనకంటే చిన్నగా ఉంటాడు అంటారు, కానీ నేను తప్ప వేరే దేవుడు లేడు, నేనే దేవుడిని ప్రూవ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు? అలా అంటారా? అలా అన్నారా? ఎవరన్నా అనగలరా? ఎవరు అనలేరు. ఎవరు అనగలరు? ఉదాహరణకి ఈ పెన్ను నాదండి, నాది అని ఎలా గట్టిగా చెప్పగలను? నేను ఎలా చెప్పగలను? నాది కాబట్టి, నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి ఏమవుద్ది? నాదవుద్ది. మరి దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకి ఆయన బోధిస్తున్నటువంటి వాక్యం ఏం బోధిస్తున్నాడు? ఆయన తన బిడ్డల ద్వారా ఏమి నేర్పిస్తున్నాడు? నేను తప్ప ఏమి లేదట, ఏ దేవుడు లేడు. అది ఇప్పటి నుంచి కాదండి, దేవుడు భూమి పుట్టినప్పటి నుంచి కూడా మనుషుల యొక్క తత్వాలు ఎలా పోయాయంటే, నిజమైనటువంటి దేవుణ్ణి వెరక్కుండా మీరు ఆదాము అవ్వ దగ్గర కూడా చూడండి. నిజమైనటువంటి దేవుడు ఏం చెప్పాడు ఆదాము అవ్వ దగ్గర? మీరు ఈ పండు తినకూడదు, తింటే ఏమవుతారు? నాకు దూరం అవుతారని చెప్పారు దేవుడు. ఈరోజు కూడా చూడండి, మనుషులకు చెప్తూ ఉంటాడు దేవుడు, పాపం అనేది చాలా భయంకరము, ఆ పాపానికి ఎలా ఉండండి? దూరంగా ఉండండి. పాపం వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా కాటేస్తుంది. పాపం ఇడిచిపెట్టదు మిమ్మల్ని అంటూ ఉంటారు. అని పాపం మానేస్తారా? మానేయటానికి ఇష్టపడరు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవుళ్ళు దేవతలను కానీ పూజించారనుకోండి, అది దేవుని లెక్కలో ఏంటి? పాపం. ఆ పాపము వాళ్ళలో ఉండబట్టి ఏమంటున్నాడంటే, మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు, కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు 18వ వచనం చూడండి. ఇందులోనే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా ఏ దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా నుండినట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశంలోని మరుగైన చోటన నేనే మాట్లాడలేదు. మాయా స్వరూపుడైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేనేం చేశాను చెప్పను లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆకాశమునకును సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసిన దానిని సిద్ధపరిచి ఏం చేశాడట? స్థిరపరచను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజించలేదు. కానీ ఎందుకు సృజించాడంటే భూమిని నివాస స్థలముగా. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి దగ్గరికి వెళ్ళి మనము నేర్చుకున్నటువంటి వాక్యం అరేయోపియకు సభ దగ్గరికి వెళ్ళి పౌలు గారు బోధించినటువంటి బోధన ఒకవైపు పెట్టండి, యెషయా గారు మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు పెట్టండి. యెషయా గారు ఎవరికి బోధిస్తున్నాడండి? నిజమైనటువంటి దేవుని తెలుసుకుని అన్యుల వైపు వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయేలీయులకు వర్సెస్ అన్యులకు కూడా ఆయన బోధిస్తూ ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నేనే ఈ ఆకాశమును భూమిని వీటన్నిటిని ఏం చేశాను? సృష్టించాను. ఇదే మాటలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ తీసుకెళ్ళి ఏమంటున్నాడంటే 29వ వచనం 17వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని ఏం చేయకూడదు? తలవంచకూడదయ్యా. ఈ మాటలు చెప్పాలంటే ఇక్కడ చాలా సింపుల్ గా మనకు కనపడతాయి, కానీ దీని వెనక ఎంత కష్టం ఉందండి? దీని వెనక ఎంత కష్టం ఉంది? తన ప్రాణాలు పోయే స్థితి ఉంది అక్కడ.
అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రాణాలు పోయే స్థితిలో నిలబడినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా ఆయన ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో చెప్పగలిగాడు అక్కడికి వెళ్ళి. ఈరోజు మనం కూడా చూడండి, మనం పనిచేస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ ఉంటారు, మన చుట్టుపక్కల వారు ఉంటారు, చాలా మంది వగేర వాళ్ళందరూ ఉంటారు. దేవుణ్ణి వెరగనటువంటి వారు చాలా మంది ఉంటారు. ఎంతమందికి మనం ఈ విధంగా చెప్పగలుగుతున్నాం? ఎంతమందిని మనం ప్రభు వైపు నడిపింపగలుగుతున్నాం? ఆ బాధ్యత ఆనాడు పౌలు గారు వాళ్ళ మీద ఉన్నది, ఈనాడు మన మీద లేదా? ఈరోజు మన మీద కూడా ఉందండి ఆ బాధ్యత. ఏంటంటే ఆ నిజమైనటువంటి దేవుణ్ణి తెలియపరచడానికి దేవుడు ఏం చేశాడంటే మనకి ఒక నివాస స్థలాన్ని ఇచ్చాడు. మన యొక్క పొలిమేరుని ఆయన ఏం చేస్తున్నాడంట? దినదినము పెంచుతూ ఉన్నాడు. మనల్ని దినదినం ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. మన ఆయుష్ని ఎందుకు దేవుడు పెంచుతున్నాడు అంటే, నేను అప్పుడే చెప్పాను కదా, గట్టిగా బాదం పప్పులు తినాకేమో, లేకుంటే వైట్ రైస్ మానేసాకేమో, లేకుంటే వగేర ప్రోటీన్ ఫుడ్ తీసుకున్న దాని వల్ల మనం స్ట్రాంగ్ గా ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి. కాదండి, దేవుడు మనకి ఎందుకు ఆవిష్నిస్తూ ఉన్నాడంటే, నిజమైనటువంటి దేవుని తెలుసుకోలేనటువంటి బిడ్డలకి నిజమైనటువంటి దేవుని పరిచయం చేయడానికి మనల్ని ఏం చేశాడు? ఏర్పరచాడు. ఈ కేపురం ప్రాంతంలో నిజం ఇలాంటి మెయిన్ రోడ్లు, ఇలాంటి సిటీలు, ఇలాంటి చక్కటి హాల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడు? మనం ఆయన్ని మహిమపరచటానికి, ఆయన గురించి మనం చెప్పటానికి, ఆయన గురించి మనం తెలుసుకోవటానికి, ఇంకా ఎక్కువగా తెలుసుకొని తెలియనటువంటి వారందరూ కూడా మనం ఏం చేయటానికండి? చెప్పడానికి. అందుకే ఇదే పౌలు గారు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనం చూసినప్పుడు, మనం చదివినటువంటి లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇదే పౌలు గారు మనం చూసినప్పుడు ఇక్కడ ఎఫెసీకి వెళ్ళాడు. ఈ ఎఫెసీలో కూడా ఏముందండి? ఎఫెసీలో కూడా ఏముంది? విపరీతమైనటువంటి విగ్రహారాధన. మీరు బాగా గమనించినప్పుడు మేబీ ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రవేశించినటువంటి ఆ ప్రదేశాలు మొత్తం కూడా ఎలాంటి దేశాలకు వెళ్ళాడు ఆయన? ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళాడు? విగ్రహారాధన, విపరీతమైనటువంటి విగ్రహారాధన. అంటే దేవుణ్ణి వెరగనటువంటి వారి మధ్యకే వెళ్ళాడు. అలాంటి వారిని దేవుని వైపు తిప్పగలిగాడు. అలాంటి వారిని ఏం చేశాడు? దేవుని వైపు నడిపించాడండి. అది మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాం. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన కృపను మన ఎడల ఏం చేశాడట? విస్తరింపజేశాను. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణమైపోయింది. మలాకీ గ్రంథంతో కాలం ఏమైపోయిందండి? ఇక క్లోజ్ అయిపోయింది. ధర్మశాస్త్రం అనేది ముగింపు వచ్చింది, క్రొత్త నిబంధనకి ప్రారంభం వచ్చింది. ఈ క్రొత్త నిబంధన ప్రారంభంలో ఇప్పుడు ఎవరు రావాలి భూమి మీదకి? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ఏం చేయాలండి? ఆయన ఏం చేయాలి? ఆయన కూడా చూడండి, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తే దాదాపు 3.5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? ఇదే సువార్తను బోధించాడు. ఇదే సువార్తని పౌలు గారు ఏం చేశాడంటే గట్టిగా పట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన చేసినటువంటి త్యాగం ఏంటో ఎవరికి అర్థమైంది? పౌలు గారికి అర్థమైంది. క్రీస్తు ప్రభు వారు వచ్చి భూమి మీదకి ఆయన ఏం చేశాడట? త్యాగం. కింద మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీకు 10వ వచనం మనం చూసినప్పుడు, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను ఏం చేశాడట? నిర్ణయించుకొనెను. ఏకముగా సమకూర్చవలనని ఏం చేశాడంటండి? తనలో తాను నిర్ణయించుకొనెను. ఇప్పుడు దేవుడు ఏమి నిర్ణయించుకున్నాడు? ఇక ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారండి? నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకున్నారు. ఆ నిజమైనటువంటి దేవుని వైపు రాలేకపోతున్నారు. ఆ నిజమైనటువంటి దేవుని తెలుసుకొని తిరగా దేవుని దగ్గరకు చేరలేనటువంటి స్థితిలో మనుషులు ఉన్నారు. అందుకన్నాడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. గలతీ పత్రికలో ఉంటుందండి. కాలం పరిపూర్ణమైనప్పుడు ఏం చేశాడట దేవుడు? తన కుమారుని. ఎందుకు పంపాడు తన
కుమారుని క్రీస్తునందు ఏకముగా చేయటానికి. దేనికోసమట? క్రీస్తునందు ఏకముగా చేయటానికి. కనీసం మనం ఒక 30, 40, 20, 30 మంది ఇక్కడ ఉంటేనే మనం ఏకంగా ఉండగలుగుతున్నామంటే, కుటుంబంలో ఒక 4, 2, 3 ఉంటేనే ఏకంగా ఉండలేకపోతున్నాం. మరి ప్రపంచాన్ని క్రీస్తు యొక్క ప్రేమ ఏమైందండి? ప్రభావితం చేయగలిగేది. క్రీస్తు యొక్క ప్రేమ ఏమైపోయిందంటే త్యాగం చేసింది. ఇప్పుడు ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎవరి గురించి బోధించాలి? ఇప్పుడు ఆయన యొక్క త్యాగాన్ని. అందుకే క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడండి. ఎవరికి? మరలా ఎఫెసీ పట్టణం వచ్చాడు. ఎఫెసీ పట్టణంలో వచ్చినప్పుడు ఈ ఎఫెసీలో కూడా విపరీతమైనటువంటి విగ్రహారాధన, ఈ విపరీతమైనటువంటి విగ్రహారాధికులకు మధ్యకు వచ్చి మీరు ఏకత్వంగా ఉండాలి. ఈ ప్రపంచం నిర్మింపబడక మునిపే మీరు ఏకముగా ఉండాలన్నది ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం, దేవుని యొక్క సంకల్పం. యొక్క ఉదయకాల సమయంలో మనము, మన కుటుంబాలు, మనల్ని ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మనల్ని ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు తన్ను ఎత్తుకులాడి కనుగొందురేమోనని ఏం చేశాడంట? మన యొక్క నివాస స్థలం యొక్క పొలిమేరలు మనకు ఏర్పరిచాడు. అవును, మనకి నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏర్పరిచాడు, మంచిది. కానీ మనం ఏం చేయాలి? మనము కూడా ఆ నిజమైనటువంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన పట్ల, ఆయన మనల్ని ఏం కోరుతూ ఉన్నాడు? మన ధనం కోరుతున్నాడా? మన డబ్బు, ఆస్తి, అంతస్తులు, మనకున్నదాన్ని దేన్నైనా కోరుతున్నాడండి ఆయన. మనకున్నదాన్ని దేన్నైనా కోరుతున్నాడంటే, మనకున్నదాన్ని దేన్ని కోరడం లేదు. మనలో ఉన్నటువంటి ఆత్మ, మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఉన్నటువంటి హృదయము కనీసం దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి విశ్వాసించి, నా గురించి ఏం చేయండి, మీరు ఇతరులకు చెప్పండి. రక్షణ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పండి. ఈనాడు ప్రపంచంలో మనం చూసినప్పుడు బాప్తిస్మం పొందినటువంటి వారు ఎక్కువ ఉన్నారా, బాప్తిస్మం పొందిన వారు ఎక్కువ ఉన్నారంటే వాని ప్రశ్న ఈ విధంగా అడగదు. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఎక్కువ ఉన్నారా, దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారు ఎక్కువ ఉన్నారంటే, దేవుణ్ణి ఎరగకుండా దేన్ని పడితే దాన్ని దేవుడు అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ తెలియపరచడానికి దేవుడు ఏం చేశాడంటే మనకు ఆవిష్కారం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అదే మన దగ్గర కోరుకుంటున్నాడు. మరి దావీదు గారు కూడా పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో అంటూ ఉంటాడు, బలియు అర్పణను నీవు కోరలేదు కానీ ఒకవేళ కోరిని ఎడలా నేను అర్పించదనయ్యా. అయితే విరిగి నలిగినటువంటి హృదయాన్ని నువ్వేం చేయవు, అలక్ష్యం చేయవు, నువ్వు కోరుకుంటున్నావు అదే అంటుంటాడు అనమాట. అంటే దేవుడు కోరుకునేది ఒక్కటే. ఏం కోరుకుంటున్నాడు? మన హృదయాన్ని. మన హృదయం దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా దీవింపబడతాం. మన ద్వారాగా అనేక మంది ఏమై చెప్తారు, వాళ్ళు కూడా ప్రభు వైపు నడిపించడానికి పౌలు గారిని ఏ విధంగా అయితే దేవుడు ఎన్నుకున్నాడో, ఈ దినాలలో మనల్ని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. అయితే మనకేం చేయదు, ఏముండదు, టైం ఉండదు, సమయం ఇవ్వలేము. ఆ సమయం అనే దేవుని దగ్గరకు తీసుకురాలేకపోతున్నామండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ విధంగా మనం ఉండకుండా దేవుని యొక్క కోరికను నెరవేర్చే బిడ్డలుగా మనం అందరం కూడా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ